ఆర్ఎన్ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమిదే అధికారం. తెలుగు యువత కమిటీల ప్రమాణ స్వీకారంలో వైకాపాపై ధ్వజమెత్తిన నర్సిరెడ్డి, ఆదిరెడ్డి. జీవీఎంసీలో వసుదైక వనం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఔషధ మొక్కలు నాటే కార్యక్రమం. మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడనని ట్రస్ట్ సభ్యులు ప్రశాంతి పిలుపు. గూడూరు డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో దివ్యాంగుల చేయుత కార్యక్రమం. హాజరైన ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థాన పాలక మండలి చైర్పర్సన్ ఇంద్రసేనమ్మ. దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు భారతరత్న, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కూడా భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేసిన ఫారూక్. యువశక్తి సత్తా ఏంటో రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులకు చవి చూపిస్తామని తెలుగుదేశం పార్టీ నేతలు ముక్తకంఠంతో అన్నారు. స్థానిక ఆనంద రీజెన్సీలో తెలుగుదేశం పార్టీలో భాగమైన తెలుగు యువత రాష్ట్ర విభాగం, రాజమండ్రి పార్లమెంట్ తెలుగు యువత నగర కమిటీల సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం చాలా అట్టహాసంగా జరిగింది. తెలుగు యువత రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నక్కా దేవి వరప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి మాట్లాడుతూ తనదైన చమత్కారపు ధోరణిలో జగన్ ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేసి అందరినీ ఉర్రూ తగులుగించారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ సారథ్యంలో రాజమహేంద్రవరం నగరం పసుపుమయమైందన్నారు. రాజమండ్రి గడ్డ ఆదిరెడ్డి అడ్డా అనేందుకు ఇదే తార్కాణమన్నారు. రాష్ట్రంలో టీడీపీ, రాజమండ్రిలో ఆదిరెడ్డి విజయం తథ్యమన్నారు. జగన్ తన అభ్యర్థులను మారుస్తుంటే అధికారం నుంచి దించి ఆయన్నే మార్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. వైకాపా బంగాళాఖాతంలో కలిసేందుకు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేందుకు సమయం ఆసన్నమైందన్నారు. ఈరోజు గోదావరి తల్లి పుణ్యమున ఆకలి అనేది లేకుండా చేయగలిగాం. ఈరోజు కృష్ణా జిల్లాల ప్రాంతానికి నీరిచ్చిన ఘనత మనది. రాయలసీమ పరిశ్రమలకి నీరిచ్చిన ఘనత మనది. అలాంటి ఘనత కలిగిన జిల్లాలు ఉభయ గోదావరి జిల్లాలు. ఇలాంటి జిల్లాల దగ్గర నుంచి నవశకం నాటి పలకాలి. రాబోయే రోజుల్లో మొక్కలు నాటండి, పర్యావరణాన్ని కాపాడండి అని వసుదైక వనం చారిటబుల్ ట్రస్ట్ సభ్యురాలు ప్రశాంతి అన్నారు. జీవీఎంసీ 75వ వార్డు కండిపిల్లివారి వీధి శ్రీ 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 విజయదుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో వసుదైక వనం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఔషధ మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనమంత పచ్చదనం అనే కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి దేవాలయ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. సుమారు 40 దేవాలయాల్లో ఔషధ మొక్కలు నాటడం జరిగిందన్నారు. భావితరాలకు మంచి వాతావరణాన్ని ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరి ఈ కార్యక్రమంలో భాగస్వామి కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఈశ్వర్ శర్మ, సత్యనారాయణ, రమణ, హర్ష పాల్గొన్నారు. ఇప్పుడు కంపోస్ట్ చేయడం వలన ఏమవుద్దంటే మనకి వారానికి ఒకసారి నీరు పెట్టినా కూడా సరిపోతుంది. శ్రీ గురుభ్యో నమః. నా పేరు ప్రశాంతి అండి. మన గ్రూపు పేరు వసుధైక వనం. మేము ఇప్పటికీ గత 9 సంవత్సరాలుగా 1,00,000 మొక్కలు నాటామండి. ఈ విధంగా టెంపుల్స్లోను, గవర్నమెంట్ స్కూల్స్లోను, చెరువుల ఒడ్డున అలాగా అంతరించిపోతున్న మొక్కలు, ఔషధ మొక్కలు, రెవెన్యూ ప్లాంట్స్ లాంటివన్నీ కూడా వాతావరణ కాలుష్యాన్ని తగ్గించే అన్ని రకాల మొక్కల్ని నాటుతూ ఉన్నాము. ఈరోజు అమ్మవారు గంట్యాడ, తంగేడు పువ్వులు, ధనియాలు, గులాబీ రేకులు ఇలాంటివన్నీ కలిపి కషాయం అంటే టీ చేసుకునేవారు. చక్కని కాఫీ లాగా తాగేవారు, టీ లాగా. ఇదివరకు కాఫీలు, టీలు కన్నా ఇది ఆరోగ్యకరమైన రోగనిరోధక శక్తిని పెంచే ఈ టీలని తాగేవారు పూర్వం. అలాగే ఈ విత్తనాలని బాలింత్రాలకి ఉపయోగించినట్లయితే దంచి టీ చేసిస్తే పాల వృద్ధి జరుగుతుంది. నాకు తెలిసి మా అమ్మమ్మ గారు ఆ సమయంలో
ఈ ఆకుల రసాన్ని ఎవరైనా సింహపురి రెడ్డి సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు తమ వంతు సహకారం ఎలవేళలా ఉంటుందని కనుపూరు ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థాన పాలక మండలి చైర్పర్సన్ ఇంద్రసేనమ్మ తెలిపారు. ఆదివారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో దివ్యాంగులు చేయుత కార్యక్రమాన్ని నిర్వహించారు. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో ప్రతి నెల ఎంపిక చేసిన దివ్యాంగుల చేత చేయుత కార్యక్రమం ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆదివారం నిర్వహించిన దివ్యాంగుల చేయుత కార్యక్రమంలో పాల్గొన్న కనుపూరు ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థాన పాలక మండలి చైర్పర్సన్ ఇంద్రసేనమ్మ మాట్లాడుతూ మనకు కలిగిన సంపదలో కొంత భాగం పేదల సంక్షేమానికి వినియోగించడం అందరి బాధ్యత అన్నారు. ఈ క్రమంలో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. రెడ్డి గారు నిర్మించిన ఇక్కడికి విచ్చేసిన వికలాంగులందరికీ రెడ్డి సంఘం వాళ్ళకి అందరికీ నా నమస్కారం తెలియజేస్తూ, మేమిచ్చిన మనీని సద్వినియోగం చేస్తూ రెడ్డి సంఘం వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు. వాళ్ళందరికీ మర్చిపోలేని కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటున్నాను. రెడ్డి లేడే అనే విషయం లేకుండా రెడ్డి ఉన్నాడు అనే విషయంతో వాళ్ళు ప్రతి పనిని వాళ్ళ సొంత పనిని వదిలిపెట్టుకొని కూడా ఈ పనులకి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వర్తిస్తున్నారు. పైగా ఈ నెలలో నాకు కొంచెం బిజీగా ఆ దేవాలయం పని పూర్తి చేస్తూ విజయేంద్ర సరస్వతి కోసం ఒక 2 నెలల నుంచి తిరిగాను. కానీ ఆయన హిమాలయాల్లో ట్రిప్లో ఉన్నాను, ఇప్పుడు రాలేనమ్మా, ఇది పూర్తి చేసేయండి, నేను వచ్చినప్పుడు తప్పకుండా వస్తానన్నారు. అందుకని దాన్ని ఇప్పుడు 29వ తేదీ లీప్ సంవత్సరం వచ్చింది. దాన్ని పూర్తిగా మీరు ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించేయండి. ఈ తెనాలి నెల్లూరు పక్క వచ్చినప్పుడు తప్పకుండా అడుగు పెట్టిపోతానని చెప్పారు. అందువల్ల దీన్ని సడన్గా పూనుకొని ఈ పనిని పూర్తి చేయాల్సి వస్తుంది. ఇక్కడ రాలేని వాళ్ళందరికీ అక్కడ కళిశాలల్లో నీళ్ళందరికీ బాటిల్స్లో పంపిస్తాను ఇంటికి. మీరందరూ చల్లుకొని తీర్థంగా తీసుకోండి, అందరికీ ప్రసాదాలు ఇచ్చి పంపిస్తాను ఇంటికి. రాగలిసిన వాళ్ళందరూ టెంపుల్కి రండి. అది 29 ఉదయం. ఈరోజు సింహపురి రెడ్డి సంక్షేమ సంఘ గౌరవ అధ్యక్షులు కీర్తిశేషులు సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారు మా పెద్ద ఆయన ఆశీస్సులతో సంఘం ఇంతయింది. అదేవిధంగా అమ్మ ముత్యాలమ్మ ట్రస్ట్ బోర్డు చైర్మన్, అదేవిధంగా రెడ్డి గారి ఆశయాలను కొనసాగిస్తూ ముఖ్యంగా దివ్యాంగులు రెడ్డిస్లో ఉండేటటువంటి చాలామంది దివ్యాంగులకి సహాయం చేయాలన్నటువంటి సంకల్పంతో ఒక మంచి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం అనేది అమ్మకి అందరి తరపున కూడా అమ్మకు కానీ వెంకట సుధీర్ రెడ్డి గారు సంస్థ గౌరవ అధ్యక్షులు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అమ్మ అదేవిధంగా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా ఈ సందర్భంగా అమ్మ ఒక విషయాన్ని తెలియజేశారు. మనకి శివరాత్రి తొందరలో రాబోతుంది. దానికంటే ముందు అసలైనటువంటి తూర్పు కనుపూరు అమ్మవారి సన్నిధిలో శివాలయాన్ని ఒకటి కుంభాభిషేక కార్యక్రమం ఈ నెల 29 జరుగుతుంది. అమ్మ యొక్క ఆధ్వర్యంలో పరమ పూజనీయులైనటువంటి కంచి పీఠాధిపతుల యొక్క ఆశీస్సులతో జరుగుతూ ఉంది. అమ్మ ఈ సందర్భంగా అందరికి కూడా రెడ్డి బంధువులకే కాదు సమస్త అందరికి కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉంది. అదేవిధంగా దివ్యాంగులైనటువంటి మీ అందరికీ అందరికి కూడా అమ్మ యొక్క ఆశీస్సులు ఉండాలని, ఇదే విధంగా ఈ మంచి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు అమ్మకి సంస్థ తరఫున అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు భారతరత్న పురస్కారాన్ని ఇవ్వడం ఆనందదాయకమని, కానీ ఇదే సమయంలో మాజీ మంత్రి ఎన్టీ రామారావు కూడా భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఫారూక్. పివిపై గౌరవంతో ఆయనపై పోటీగా అభ్యర్థిని ఎన్టీఆర్ పెట్టలేదని గుర్తు చేశారు. ఆయన నాయకత్వంలో దేశమే కాగా నంద్యాల కూడా గణనీయంగా అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. నంద్యాల నుండి ప్రాతినిధ్యం వహించడం అదృష్టమని కొనియాడారు ఫారూక్. గతంలో ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేశామని, కేంద్రం ఇప్పటికైనా స్పందించి ప్రకటన చేయాలన్నారు. పివి నరసింహారావు గారికి అలా ఈరోజు పివి నరసింహారావు గారికి ఇవ్వడం చాలా సంతోషదాయక విషయం. వారు మన స్థానిక పార్లమెంట్ సభ్యులుగా, దేశ ప్రధానిగా నంద్యాల ప్రాంతానికి ఎంతో పేరు ప్రతిష్టలు తీసుకొచ్చిన వ్యక్తి ఆయన. ఎన్నో రాజ్యాంగంలో ఎన్నో మార్పు చేర్పు చేసి సరళీకృత విధానాన్ని తీసుకొచ్చి దేశాన్ని కాపాడడం జరిగింది. ఈరోజు వారు చేసినటువంటి రాజ్యాంగంలో
సవరణల వల్ల ఈరోజు దేశం ఇంత అభివృద్ధి చెందింది. రేపు వారు రాకముందు చాలా ఇబ్బందికరమైన ఫైనాన్షియల్ చాలా క్రైసిస్ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం. అటువంటి మహా వ్యక్తి, బాగా తెలివిగల వారు. పివి నరసింహారావు వారికి ఇవ్వడం, నంద్యాల ప్రాంతం వారికి, ఇది మాకు అందరికీ, ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మేము కూడా వారికి సపోర్ట్ చేయడం, వారు ఎన్నిక కావడం, దేశ ప్రధాని కావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. వారికి ఇవ్వడం అనేది చాలా సంతోషం. దానితో పాటు మరి అన్న ఎన్టీ రామారావు గారికి కూడా ఈరోజు ఇచ్చింటే బాగుండేది. స్వామినాథన్ గారికి ఇచ్చినారు. మరి అదేవిధంగా ఈరోజు వీరికే కాకుండా చరణ్ సింగ్ గారికి కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది, మాజీ ప్రధానమంత్రికి. ఎన్టీ రామారావు గారికి ఇచ్చిన గౌరవం దక్కేది. చాలాసార్లు కూడా చాలా సందర్భాల్లో కూడా మేమందరం ప్రొటెస్ట్ చేశాము, అసెంబ్లీలో రిజర్వేషన్ పాస్ చేసాము 2 సార్లు 3 సార్లు. కానీ ఎన్టీ రామారావు గారిని గుర్తించలేదు. మరొకసారి ఆలోచించుకొని మన గౌరవనీయులు కీర్తి శేషు అన్న ఎన్టీ రామారావు గారికి కూడా భారతరత్న ఇవ్వాలని చెప్పి కోరుకుంటాము. రాజమండ్రి నగరం ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ భారతదేశంలోనే అద్భుతమైన నగరంగా, విశ్వనగరంగా అభివృద్ధి చేయాలన్నదే తన తపన సంకల్పం అని రాజమండ్రి ఎంపీ, రాజమండ్రి సిటీ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మార్గాని భరతరాం వెల్లడించారు. ఆదివారం నగరంలోని 4వ వార్డు ఉమెన్స్ కాలేజీ రోడ్డు జంక్షన్ నుండి రాజేంద్ర నగర్ మెయిన్ రోడ్డు వరకు 47.9 లక్షలతో చేపట్టే బీటీ రోడ్డు రెన్యువల్ పనులకు ఎంపీ శంకుస్థాపన చేశారు. అలాగే నగరంలో 9వ వార్డులో రామాలయం జంక్షన్ నుంచి నేషనల్ హైవే 26 వరకు 117 లక్షలతో బీటీ రోడ్ రెన్యువల్ పనులకు ఎంపీ భరత్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో నగరంలోని అన్ని ప్రధాన రహదారులను సీసీ రోడ్లుగా అభివృద్ధి చేస్తారని చెప్పారు. రహదారుల దీర్ఘకాలం పాటు మన్నాలంటే నాణ్యమైన పనులు చేపట్టాలని, గత ప్రభుత్వ హయాంలో రోడ్లు ఎక్కడైనా చిన్న గుంత పడితే మొక్కుబడి పనులు చేయడం వల్ల అన్ని రహదారులు గుంతలు పడి తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందన్నారు. అలా కాకుండా రోడ్లను కింద నుండి తొలచివేసి నాణ్యమైన పనులు చేపట్టాల్సిందిగా ఉందన్నారు. హార్డ్ బేస్ తగులుతుంది. హార్డ్ బేస్ మీద మనం 30 mm కాంక్రీట్ 30 mm స్టోన్ పెట్టుకొని దానిపైన 1/2 ఇంచ్ బీటీ లేయర్ వేయడం వలన అది సుమారుగా 1 సంవత్సరాల పాటు మనకు దానికి ఒక మన్నిక ఉంటుంది. ఇవాళ రాజమండ్రిలో మనం చేసే కార్యక్రమాలు అన్నీ కూడా స్క్రేపింగ్ చేసే కార్యక్రమం చేపడతా ఉన్నాం. అంటే మిల్లింగ్ చేస్తాం, ఒక పక్కన మొత్తం అంతా కోరేస్తాం, ఆ పైన ఉన్న లేయర్ కిందన స్ట్రాంగ్ బేస్ తగిలిన తర్వాత దానిపైన మనము ఆ వర్క్ బట్టి 30 mm కానీ లేదా 40 mm కానీ వేసిన తర్వాత దానిపైన 1/2 ఇంచో లేకపోతే 1/4 ఇంచో మనం బీటీ లేయర్ ఆ వర్క్ బేస్ బట్టి చేస్తూ ఉన్నాం కార్యక్రమము. ఈ విమెన్స్ కాలేజ్ రోడ్ని కూడా అదే తరహాలో చేస్తాము. ఇప్పుడు మెయిన్ రోడ్ ఏదైతే ఆర్ట్స్ కాలేజ్ దగ్గర నుంచి విమెన్స్ కాలేజ్ దాకా వచ్చేది ఉందో అది మొత్తం అంతా కూడా సీసీ రోడ్ వేస్తూ ఉన్నాము. దానిపైన సైడ్ కూడా మన కాంక్రీట్ బర్మ్స్ కూడా ఆ సైడ్ కూడా కొంత పిగ్మెంటెడ్ కాన్సెప్ట్లో వెళ్తున్నాము. దీనికి కూడా మొత్తం అంతా కూడా పేవర్ బ్లాకింగ్ కూడా వచ్చింది. సో మొత్తము రాజమండ్రిలో మేము ఎలక్షన్కి వెళ్ళే టైంకి మొత్తం ప్రతి రోడ్ని కూడా కంప్లీట్ బ్లాక్ టాప్ చేసుకుంటూను ముందుకు వెళ్తున్నాము. రాజమండ్రి ఈజ్ గోయింగ్ టు బి ద బెస్ట్ సిటీ. నా యొక్క ధ్యేయం ఒకటే ధ్యేయము. మొత్తము నేను ఆంధ్రప్రదేశ్ అని కూడా చెప్పను, భారతదేశ వ్యాప్తంగా రాజమండ్రిని ది నంబర్ 1 స్మార్ట్ సిటీలో పెట్టడమే నా యొక్క లక్ష్యము. ఆ లక్ష్యానికి అనుగుణంగానే మేము ముందుకు వెళ్తున్నాము. రాజమండ్రి అంటే ఇండియాలో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సిటీస్ కిందన తీర్చిదిద్దే కార్యక్రమము రానున్న రోజుల్లో కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందాక నేను ఫ్లైట్లో వస్తూ ఉంటే ఈ జబర్దస్త్ టీం వాళ్ళందరూ కూడా కలిశారు. వాళ్ళు అంటూ ఉంటున్నారు, ఏమండి ఎంపీ గారు అసలు రాజమండ్రి మేము పోయిన సంవత్సరం వచ్చాము, మొన్న రీసెంట్గా 10 రోజుల క్రితం వచ్చాము, మళ్ళీ ఇప్పుడు వస్తూ ఉన్నాము. హైదరాబాద్ కన్నా హ్యాపెనింగ్ రాజమండ్రిని తయారు చేశారు. సండే మేము చూస్తూ ఉంటే మొత్తం రాజమండ్రిలో ఇంతమంది ప్రజలు ఉన్నారా ఏంటి, ఇంత తిరణాల్లాగా వస్తూ ఉన్నారని వాళ్ళు చెప్తా ఉంటే నాకు చాలా ఆనందం అనిపిస్తాం. నేను ఇవాళ చెప్తా ఉన్నా. గాజువాక 85వ వార్డు అగనంపూడి దిబ్బపాలెం గ్రామంలో రాధాకృష్ణ యూత్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక టీడీపీ నాయకులు మువ్వల మహేష్, అమ్మా బ్లడ్ సెంటర్ ప్రతినిధి కిరణ్, ఊరుకూటి చైతన్య సారథ్యంలో జరిగిన రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, వైకాపా ఇన్ఛార్జ్ ఊరుకూటి చందు హాజరయ్యారు. అతిథులు మాట్లాడుతూ స్థానిక యువత స్వచ్ఛందంగా అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయడం శుభపరిణామమన్నారు. తమ గ్రామస్తుడు నిఖిల్ యాదవ్ అకాల మరణం
చెందడంతో ఆయన పేరు మీద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. నేటి యువత ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడానికి ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో బుట్టా కిరణ్, ఎలమంచిల రమేష్, నాగరాజు, నరసింహారావు, రమణ గ్రామస్తులు పాల్గొన్నారు. మరి ఈరోజు కీర్తిశేషులు మల్లి నిఖిల్ యాదవ్ జ్ఞాపకార్థం తిప్పాలం గ్రామంలో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగిందండి. ఇది అమ్మ బ్లడ్ డొనేషన్ వారు ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. ఇందులో మరి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి యువత అంతా కూడా పాల్గొని సుమారు 40 దాకా కూడా బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తాను. సంధ్యారాణి యోగాలో మరిన్ని రికార్డులు నెలకొల్పాలని ఆశిస్తున్నట్లుగా ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్ తెలిపారు. గూడూరు మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సతీమణి శ్రీమతి సంధ్యారాణి యోగా పోటీల్లో నోబెల్ వరల్డ్ రికార్డు నెలకొల్పిన సందర్భంగా గూడూరు పట్టణానికి చెందిన ప్రగతి సేవా సంస్థ సభ్యులు తిరుపతి జిల్లా గూడూరు పట్టణం గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ నివాసంలో ఆయన సతీమణి సంధ్యారాణిని కలిసి అభినందనలు తెలిపారు. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ యోగా అకాడమీ యోగా విభాగంలో సూర్య నమస్కారాల అనే అంశంలో ఆన్లైన్లో నిర్వహించిన పోటీలలో గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి ప్రతిభ చాటి అతి తక్కువ సమయంలో 108 సూర్య నమస్కారాలు పూర్తి చేసి నోబెల్ వరల్డ్ రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో ఆమెకు ఢిల్లీ నుండి నోబెల్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు సర్టిఫికెట్ మరియు బహుమతి అందజేశారు. ప్రగతి సేవా సంస్థ సభ్యులు గూడూరు పట్టణంలోని ఆమె నివాసంలో ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు సునీల్ కుమార్ మరియు సంధ్యారాణి దంపతులకు శాల్వా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ తన సతీమణి సంధ్యారాణి యోగాలో రికార్డు నెలకొల్పడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మన ప్రగతి సేవా సంస్థకి ఒక చిన్న పండగలాగా, అంటే గూడూరు పట్టణంలో ఎవరికి ఏది సాధించినా కూడా దానికి ప్రగతి సేవా సంస్థ ముందుంటుందని ఇది ఒక నిదర్శనం. దీనికి మా సిస్టరు మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ గారి సతీమణి మా చెల్లెలు పాసం సంధ్యారాణి గారు యోగాలో సూర్య నమస్కారాల్లో అతి తక్కువ సమయంలో నోబెల్ వరల్డ్ రికార్డుని సాధించిన మా సిస్టర్ సంధ్యారాణి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే మనకు మన గూడూరు కూడా చిన్న గర్వకారణం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గూడూరు నియోజకవర్గంలో పేదవాడికి ఏ కష్టం వచ్చినా కోటేశ్వరులు కాకపోయినా మేమున్నాం అని ముందుకు వచ్చేటువంటి మా ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఇప్పుడే మా చంద్ర చెప్పినట్టు నేను విలేజ్ తిరుగుతున్నప్పుడు చాలామంది ఈ వికలాంగులకి ట్రైసైకిల్స్ కానివ్వండి, అలాగే మహిళలకి కుట్టు మిషన్స్ కానీ అడిగేటువంటి పని జరుగుతూ ఉంటుంది. ఆ క్రమంలో నేను ప్రగతి సేవా సంస్థ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మంచి మనసుతో చాలా సహాయం శ్రీ అహోబిల లక్ష్మీ నరసింహస్వామి పారువేట ఉత్సవం సందర్భంగా ఈరోజు సర్వాయిపల్లె ఊరి పొలాలలో స్వామివారికి విశేష నవకలశ తిరుమంజనం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అహోబిలం దేవస్థాన ప్రధాన అర్చకులు శ్రీ కిండాంబి వేణుగోపాలాచార్యులు, శ్రీ సంతానం స్వామి, శ్రీ వత్సవం శెట్టగోపన్ పాల్గొన్నారు. దేవస్థాన ప్రత్యేకాధికారి ఓఎస్టీ శివప్రసాద్ పాల్గొన్నారు. వచ్చిన భక్తులకు ప్రహ్లాద వరద కైంకర్య సభ అహోబిలం వారి ఆధ్వర్యంలో రంగారావు గోష్ఠి వారి సహాయకారంతో అహోబిల
నరసింహదాసులైన భక్తులకు అన్నప్రసాద వితరణ 500 మందికి కావించారు. ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ ఏడీ శ్రీ రవికాంత్ చౌదరి మరియు ఎలక్ట్రికల్ సిబ్బంది పాల్గొన్నారు. అహో వీర్యం అహో శౌర్యం అహో బాహుపరాక్రమ నారసింహ పరం దైవం అహోబలం అహోబిలం అహోబిలే గారుడశైల మధ్యే కృపావసాత్ కల్పిత సన్నిధానం లక్ష్మ్యా సమాలింగిత వామభాగం లక్ష్మీ నృసింహం శరణం ప్రపద్యే వరదం గరుడాద్రీశం శ్రీనిధిం కరుణానిధిం శరణ్యం శరణం యామి ప్రహ్లాద వరదం హరిం గ్రామే గ్రామే చ గత్వా పదచరణయోః మాం గృహీత్వా వివేశ అని ఆనాటి శ్రీకృష్ణదేవరాయుడు కాలం నుంచి ప్రారంభించిన ఈ ఒక పారివేట మహోత్సవం శ్రీ నృసింహస్వామి వారు ప్రతి ఒక్క పల్లెలకి ఆకాల పద్ధతి ప్రకారమే భుజం మీద మోసుకుంటూ గ్రామే గ్రామే చ గత్వాని ప్రతి ఒక్క పల్లెలకి వెళ్ళి ఆ ఒక్క ఉత్తరాయణ పుణ్యకాలం తదనంతరం సంక్రాంతి మహోత్సవం రోజు ఎగువాహుబిల క్షేత్రాధీశుడైన శ్రీ జ్వాలానరసింహ స్వామివారు దిగువాహుబిల క్షేత్రాధీశుడైన శ్రీ ప్రహ్లాద వరద స్వామివారు ఉభయ క్షేత్ర దేవతామూర్తులు ఈ ఒక్క ఆళ్లగడ్డ తాలూకాలో 4 మండలంలో స్వామివారు ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి ఆ ఉత్తరాయణ సంక్రమణం పుణ్యన కాలం తర్వాత ఆ పశు పైరు పంట అన్ని క్షేమంగా ఉండాలని చెప్పి భక్తులని రక్షించాలని ఉద్దేశంతో స్వామివారి యొక్క పాల్గొన మాస శుద్ధ పంచమి నుంచి పౌర్ణమి వరకు జరగబోయే ఒక బ్రహ్మోత్సవానికి ఆ స్వామివారి యొక్క వైవాహి ఉత్సవానికి ఆ ఒక బ్రహ్మోత్సవానికి స్వయంగా వెళ్ళి వారి యొక్క వైవాహికోత్సవాన్ని భక్తులందరినీ ఆహ్వానించినట్టు ఒక సంప్రదాయంగా ఈ యొక్క పారివేట మహోత్సవం 33 గ్రామాలు 43 రోజుల పాటు స్వామివారు ప్రతి ఒక్క క్షేత్రానికి ఊరికి వెళ్ళి గ్రామానికి వెళ్ళి వారి భక్తుల్ని రక్షించారు. ప్రధానమంత్రి మోదీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పలువురు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారని మండల బీజేపీ అధ్యక్షులు సత్తి వెంకటరెడ్డి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలో మండల ప్రధాన కార్యదర్శి ఇనకోటి బాపన్న దొర ఆధ్వర్యంలో 20 మంది బీజేపీ సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సత్తి వెంకటరెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండడం వల్లే మన భారతదేశం అభివృద్ధి చెందిందని, మరలా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని గెలిపించుకోవాలని ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ బీజేపీని ఆదరిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టా వంగరాజు, మండల ఉపాధ్యక్షులు బత్తల వెంకన్న బాబు, జగ్గంపేట నియోజకవర్గ గవర్నర్ కోన సురేష్, సబ్బిళ్ల రామారెడ్డి, పిల్లా సత్యనారాయణ, కటకం బూరయ్య, అడపా సతీష్ పాల్గొన్నారు. ఈరోజు గోకవరంలో మండల శాఖ ఆధ్వర్యంలో సుమారు 10 మంది భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. నరేంద్ర మోడీ నాయకత్వాన్ని గుర్తించి దేశవ్యాప్తంగా ఈరోజు రామనామ జపంతో తొలతూగుతున్న ఈ సందర్భంలో గోకవరంలో 10 మంది జాయిన్ అవ్వడం చాలా ఆనందకరమైన విషయంగా భావిస్తూ పార్టీకి మరింత ముందుకు తీసుకెళ్తాకి మండల శాఖ మండల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జాయిన్ అయిన వారికి ప్రత్యేకమైన గుర్తింపు పార్టీలో కలగజేస్తామని, జిల్లా స్థాయిలో మండల స్థాయిలో వారికి స్థానం కల్పిస్తామని హామీ ఇస్తూ వారిని సాధారణంగా ఈ పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ నాయకత్వం. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలలో వెనుకబడిందని మాజీ మంత్రి జనసేన పార్టీ నేత కొణతాల రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. అనకాపల్లిలో తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఖర్చు చేసిన 6,000 కోట్ల రూపాయల బకాయిలను మంజూరు చేయలేని హీనస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని అన్నారు. 2019 ఎన్నికల తర్వాత ఇరిగేషన్ శాఖకు 2,000 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ హామీని మర్చిపోయారని గుర్తు చేశారు. కడపలో ఉన్న అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు లేని కారణంగా కొన్ని గ్రామాలు సైతం నీటిలో కొట్టుకుపోయాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ప్రజలంతా చూస్తున్నారన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి ప్రజలు చెప్తారని అన్నారు.
వడ్డీలు కట్టడానికి అసలు తీర్చడానికి ఏడాది 53,000 కోట్ల రూపాయలు ఉంటే బడ్జెట్ ఆదాయం రాష్ట్ర ఆదాయంలో 25% కేవలం వడ్డీలు కట్టడానికి వడ్డీల మీద అప్పులు కట్టడానికే సరిపోతూ ఉంది. కొన్ని ఎంత చేసినప్పటికీ ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా కూడా ఏం జరుగుతున్నటువంటి దాఖలాలు లేవు. దీనికి ఉదాహరణకి 2-3 డిపార్ట్మెంట్సే మీకు ఉదాహరణగా చెప్పదలుచుకున్నాను. వ్యవసాయ రంగం చూస్తే 2019-24లో సుమారు 75,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయిస్తే వాస్తవ ఖర్చులు 49,633 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టింది. అదే మొన్ననే తెలంగాణ బడ్జెట్ చూస్తే ఈ ఒకేడాదే వ్యవసాయానికి 19,700 కోట్ల రూపాయలు పెట్టారు. మన బడ్జెట్ అయితే తెలంగాణ కంటే 10,000 కోట్ల రూపాయలు ఎక్కువ ఉంది, 2,86,000 కోట్లు ఉంది. తెలంగాణ బడ్జెట్ అయితే 2,76,000 కోట్లు. కానీ వాళ్ళ కేటాయింపులు చూస్తే ఈ ఒకేడాదే వాళ్ళు వ్యవసాయం మీద 19,700 కోట్ల రూపాయలు పెట్టారు. అదేవిధంగా హౌసింగ్ కార్పొరేషన్ చూస్తే ఈ 5 సంవత్సరాల్లో 8,000 కోట్ల రూపాయలు కట్టడం జరిగింది. 5 సంవత్సరాలు ఖర్చు పెట్టింది. కేంద్రం నుంచి వచ్చింది హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా, కేంద్రం ద్వారా హౌసింగ్ కార్యక్రమం జరుగుతున్నవి 21,000 కోట్ల రూపాయలు జరిగితే అందులో 17,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చింది. అందులో మ్యాచింగ్ గ్రాంట్గా రాష్ట్ర ప్రభుత్వం కేవలం 4,000 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టింది. అంటే సొమ్ము ఒకరిది సోకొకరిది అన్నట్టుగా కార్యక్రమం జరుగుతోంది. అవైనా పద్ధతిగా జరుగుతున్నాయంటే అవి కూడా పూర్తిగా. తిరుపతి జిల్లా కోటపట్నంలో వెలిసిన శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ నాగేంద్రస్వామి దేవాలయంలో నాగపాము ప్రత్యక్షమైంది. ఆలయ ప్రాంగణంలోని శ్రీ భవానీ శంకరస్వామి దేవాలయానికి వెనుక భాగంలో ఎంతో కాలంగా ఉన్న నాగుల పొట్టను ఇటీవలే ఆధునీకరించే క్రమంలో ఆవుల సుబ్బయ్య అనే విశ్రాంతి ఉపాధ్యాయులు నూతన పుట్ట నిర్మించారు. అయితే అప్పటి నుంచి ఎన్నో పూజలు అందుకుంటున్న నాగేంద్రస్వామి ఆలయంలో నాగపాము ప్రత్యక్షమవడం, సుమారు గంట పాటు ఆలయ గర్భగుడిలో ఉండడం, విగ్రహంపై తిరుగుతూ భక్తులకు దర్శనమిచ్చింది. ఇదిలా ఉండగా నాగపాము నాగేంద్రస్వామి గర్భగుడిలోకి వెళ్లే ముందు ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి పాదాల వద్ద తిరిగి తన కారు చుట్టూ ప్రదక్షిణలు చేయడం అందరినీ అత్యంత ఆశ్చర్యం వ్యక్తులను చేసింది. ఇదంతా వీక్షించిన ధర్మకర్త జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా షాకు గురై తేరుకున్నారు. ఆలయ ప్రాంగణంలో దైవం ఉందనేందుకు నిదర్శనంగా ఈ రోజు ఆలయంలో జరిగిన అద్భుతమైన ఈ సంఘటన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. నాకు బాగా చూడు కంట్లో ఎట్టుందో. నేను చేస్తున్నాను. ఇక్కడ జరిగారు లోపల ఆదివారం పవిత్రాంజనం మాఘమాసం. సరే 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 నేను వస్తా, మధ్యాహ్నం వస్తా. దాంట్లో పోయింది కోన్లే పోయింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమిదే అధికారం. తెలుగు యువత కమిటీల ప్రమాణ స్వీకారంలో వైకాపాపై ధ్వజమెత్తిన నర్సిరెడ్డి, ఆదిరెడ్డి. జీవీఎంసీలో వసుదైక వనం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఔషధ మొక్కలు నాటే కార్యక్రమం. మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడనని ట్రస్ట్ సభ్యులు ప్రశాంతి పిలుపు. గూడూరు డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో దివ్యాంగుల చేయుత కార్యక్రమం. హాజరైన ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థాన పాలక మండలి చైర్పర్సన్ ఇంద్రసేనమ్మ.
దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు భారతరత్న, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కూడా భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేసిన ఫారూక్. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.